బిడ్డను కష్టపెడతా ఉంటే అడిగే హక్కుంది, నేను ఖర్చు పెడతా ఉంటే అడిగే అధికారం లేదు. నువ్వు వచ్చినది నీ బిడ్డ కడుపుతా ఉంటే చూసిపోనికే. ఏంటత్తగారిది? చెప్పా పెట్టకుండా మీ ఇంటికి పోతున్నారా? అవు, నేను పోవాలా. ఇప్పుడు పోవాల్సినంత అవసరం ఏమొచ్చిందమ్మా? అవునత్తగారు, మీ అమ్మాయి సీమంతమైనాక ఒకేసారి పోవచ్చు కదా. లేదు, నేను పోవాలా. నాన్న కోసమా అమ్మా? మీ నాయన కోసం నాకు బెంగలేదే, కానీ ఈడుండ నీకు భయంగా ఉంది. భయమా? భయం దేనికి? దినదిన గండంగానే ఉందయ్యా. ఏడే గండమైందత్తమ్మా, ఏదో సుడిగుండం అన్నట్టు. ఏమో అల్లుడు, నాకైతే గట్లనే ఉంది. ఏంది మంగ ఇది? మీ అమ్మ గిట్లంటుంది, ఏమైంది? ఏమో నాకేం తెలుసు, ఆవిడ్ని అడగండి. మీకు భయమైందత్తా? అయినా మీరు భయపెట్టే రకమే గాని భయపడే రకం కాదుగా. నేను బైకి గట్లనే కనిపిస్తా బాబు, కానీ నా మనసు ఎంత సున్నితమో నువ్వొక్కదానికే తెలుసు. ఇంతకీ మీకంత బాధేం వచ్చింది? ఏం చెప్పాలా, ఇంట్లోంచి పొమ్మనేదాకా ఉండేటి కన్నా చీయానక ముంగటే పోతే నా గౌరవం నాకు దక్కుతదల్లుడు. ఏంది మంగ, మీ అమ్మ గట్ల మాట్లాడుతుంది? అసలు ఆవిడకి అట్లాంటి పరిస్థితి ఎందుకు వస్తాయి? ఎందుకు రాదు బాబు, నేనిట్లా అంటున్నానని ఏమనుకో మాకు, గట్లనే కోపం తెచ్చుకో మాకు. నువ్వు నాకెవరో కాదు బాబు, నా అల్లుడివి, గంటే నా ఇంట్లో మనిషి లెక్క. గందుకే బాబు నీకాడ మాట్లాడుతున్నా. అబ్బా అమ్మా, గసల సంగతిందో చెప్పమ్మా. నువ్వుండవే, నువ్వడ్డం పడితే ఇంకా సాగదీయాల్సి వస్తుంది. అయ్యో అల్లుడు, ఏం లేదు. మీ అమ్మగారి గురించి ఏదన్నంటే మీకు కోపం వస్తుంది గాని ఓసారి ఆలోచన చెయ్యి. గప్పుడెప్పుడో ప్రేమించిన నేరానికి మీ పెద్దన్నను వదిలేసింది. మీకు ఆ సంగతి పూర్తిగా తెలియదనుకుంటా. ప్రేమించినందుకు కాదు, మా వదిన ప్రాణాలు పోయినందుకు. ఆ గదేలేయ్యా, ఆయన కొడుకు ఎక్కువ, మేనకోళ్ళు ఎక్కువ? కన్న పేగు ముఖ్యమా, బంధుత్వం ముఖ్యమా? ఏమో బాబు, కన్న కొడుకును గెట్లా వదిలేసుకున్నదో గాని నాకైతే ఇప్పటికీ తెలవడం లేదు. నేనైతే కడుపు గాలిపోయినంత బాధపడతా బిడ్డా. గా సంగతి గుర్తొస్తేనే మీ అమ్మది మనసా మన్నా అనిపిస్తుంది. సరే, గప్పుడైనదేదో అయిపోయింది. మీరన్నట్టు గప్పుడేం జరిగిందో నాకేం తెలియదు. వదినమ్మ తప్పేం ఉండదనుకునే నా కూతుర్ని నీకిచ్చి పెండ్లి చేసిన బిడ్డా. కానీ ఇప్పుడేమైనది? ఏమైనది? మీ అమ్మాయి కాపురం మంచిగానే ఉన్నదిగా. ఏమో బాబు, ఇప్పటిదాకైతే మంచిగానే ఉన్నది. గప్పుడే బతుకైపోలేదుగా బాబు. గైనా నేను మాట్లాడుతున్నది నా బిడ్డ గురించి కాదు, మీ తమ్ముడు గురించి. సీనయ్య బాబు పరిస్థితి ఏమైనాది? కృష్ణ ప్రేమ పెండ్లి చేసిండని అతన్ని దూరం చేసుకుంది. కుంతిపుత్రుణ్ణి దత్తపుత్రుణ్ణి చేసుకుని కర్ణ కర్ణ అన్నట్టు కృష్ణ కృష్ణ అనే మీ అమ్మగారుగా కుంతిపుత్రుణ్ణి కూడా వదిలేసుకుంది. అల్లుడు, నువ్వే ఆలోచించు. ఇలా ఒక్కొక్కరిని వదిలేసుకుంటూ పోతే ఎంతమందిని గని ఏం లాభం చెప్పు? ఎంతమంది కోడళ్ళొస్తే ఏం లాభం? ఎంతమంది మనవళ్ళు మనవరాలు ఉంటే ఏం లాభం చెప్పు బాబు? అసలుకే దిక్కులేదు, ఇక కొసరంతని. కన్న కొడుకులకి పెంచిన కొడుక్కే దిక్కులేదు, ఇక కోడలు తల్లిని, కొడుక్కి అత్తని. నేను లెక్క చెప్పు బాబు. వాళ్ళ సంగతి వేరు, మీ సంగతి వేరు. వేరు కాదల్లుడు. వాళ్ళ సంగతి వేరు, మీ సంగతి వేరు. వేరు కాదల్లుడు. గొడవలు మొదలైతే అందరూ పోవాల్సిందే. మీ ఇంట్లో ఎవరైనా మీ అమ్మగారికి అనుకూలంగా బతకాల్సిందే. బాబు,
మొన్న మధ్యన ఓ సినిమా చూసిన శ్రీరామదాసు ఎవరో గుర్తులేదు గాని అందులో ఒక అతను కొట్టని కూడా ఈపు అనుకూలంగా తన వైపు తిప్పి పెట్టమంటాడు. గది మీ అమ్మగారి వరస. అంత అనుకూలంగానే ఉండాల. ఆవిడ కొట్టాలనుకుంటేనే కూడా ఆవిడ మన వైపు రాదు బాబు. మనమే ఆవిడ దగ్గరికి పోయి కొట్టించుకోవాలా, లేదంటే గెంటేస్తుంది. అయ్యో గిది సరైందా గదా నా ఆలోచనే రాదు మీ అమ్మకి. గా గోపంలో మమతలు గుర్తురావు, ఆప్యాయతలు ప్రేమలు ఏవి పనికిరావు బాబు. గంతికే ఎప్పుడేం జరుగుతుందో అని, నేనెక్కడికి పోవాల్సి వస్తుందేమో అని ముందే పోవాలనుకుంటున్నా బాబు. నే పోయినా పర్వాలేదు అల్లుడు, మీ సంగతి మాత్రం జాగ్రత్తగా చూసుకోండ్రి. ఇద్దరు కొడుకుల్ని వదిలేసుకున్న ఆవిడికి ఇంకో కొడుకుని వదిలేసుకోవడం లెక్కేం కాదు బాబు. నిన్ను సంపకపోయినా ఈ దినం నుండి నువ్వు నాకు సచ్చినట్టే లెక్క. మన ఇంటి కట్టుబాటు తప్పిన ఈ కిట్టయ్యతో పాటు ఈ తప్పుకు సహాయం పడ్డ నీకు కూడా నా ఇంటి గుమ్మం తొక్కే అర్హత లేదు. మర్చిపోయినారా? మీ యాదగిరన్న కూడా ఓసారి గిట్లనే అయిందట కదా. గంటే అందరు కొడుకులు అయిపోయినారు, మీరు తప్ప. గట్లాంటప్పుడు మిమ్మల్ని మాత్రం ఏదో రోజు గెంటేదని ఏంది నమ్మకం? అప్పుడు మీ పరిస్థితి ఏంది అంట. మిమ్మల్ని గెంటేస్తే ఎట్లా బతుకుతారు? ఆస్తంతా మీ అమ్మతానుంటది, మీరేమో ఆవిడ్ని నమ్ముకుని బతుకుతారు. ఆవిడ గట్ల గెంతితే మీరు బతకడానికి మీ తాను పైసలాడుంటాలుడు, వ్యాపారము ఉండదు. ఇక ఉద్యోగం చేయనీకంటే నీకు చదువు రాదు, మరి ఇంకేం చేస్తారు? కూలి పని చేసుకుని బతుకుతారా? నేనన్నది గట్ల కాదు, ఓసారి ఆలోచించి. గంతకన్నా ఇంకేం చేస్తారు? ఇంకెట్లా బతుకుతారు చెప్పండి? నేను అన్న మాటలకి మీ కోపం రావచ్చు గాని ఆలోచిస్తే వాస్తవం ఏంటో నీకే అర్థమవుతుంది. మీ ఒక్కడితో అవుతుందా? మీతో పాటు నా బిడ్డ గదే నీ పెండ్లాన్ని తీసుకుపోవాలా, లేదా పద్మావతి లెక్క నీ పెండ్లాన్ని గిడ వదిలేసి నువ్వు పోవాలా? సరే, పుట్టిన బిడ్డనేం చేస్తావు? ఏం చేస్తావు అల్లుడు? మీకే తిన్నీకి ఏమి లేకపోతే ఇక పుట్టబోయే బిడ్డని ఎట్లా సాగుతావు చెప్పు? గా బిడ్డను కూడా ఈడ్నే వదిలేసి పోవాలా? పెండ్లాం పిల్లల్ని తిండి కోసం ఈడ వదిలేసి నువ్వు రోడ్డున పడి కూల్ చేసుకొని పొట్ట నింపుకోవాలా? పెండ్లాం బిడ్డ లేక అటు మనశ్శాంతి లేక ఏడేడనో తిరగాలి అల్లుడు. చిన్నతనం నుంచి మంచిగా బతికినోడివి, ఇప్పుడు కూలి పని చేసుకుని బతుకుతావా చెప్పు? దుర్గమ్మ కొడుగ్గా గౌరవంగా బతికి నువ్వు ఇప్పుడు అవమానంతో బతకగలవా చెప్పు? ఆలోచించల్లుడు. బతకగలిగితే సరే నీ ఇష్టం, లేదంటే ఏదో దారి చూసుకోవడం మంచిది, లేదంటే మీ ఇష్టం. కష్టపడేది కష్టాలు పడేది మీరే గాని నే కాదు గాలుడు. మీరే ఆలోచించుకోండి. నే పోయేస్తాను. అమ్మా నువ్వు పోవద్దే, నువ్వు వీడనే ఉండాలి. గట్లనే బిడ్డ, నీకోసం ఉంటలే. ఇగో మీ అత్తమ్మ గంటేస్తే గప్పుడే పోతా. ఏం చేస్తా? నిన్నీడిచ్చినాక తప్పదుగా.
అంతా నా కర్మ. అల్లుడు మంగ, మీ ఇద్దరు ఇంటికి బొండ్రి. నేను కాస్త మనశ్శాంతి కోసం గుడికి పోయి దేవుణ్ణి మొక్కుకొనొస్తా. మీరు బొండ్రి. గట్లనే అల్లుడు పోయేస్తాను. నే పోయేస్తా మంగ. గట్లనేనమ్మా. బాధపడకండి. మా అమ్మ మీ అమ్మగారిని గట్లా అంటా ఉంటే నాకే బాధేసినది. కానీ మా అమ్మ అన్న మాటల్లో వాస్తవం ఉన్నది కదండి. ఆస్తంతా మీ అమ్మగారి పేరున పెట్టి రేపొద్దున మనల్ని కట్టుబట్టలతో పొమ్మంటే ఏడిపోతాం చెప్పండి? ఎట్లా బతుకుతాం? ఒకసారి ఆలోచించండి. మా అమ్మ అన్న దాంట్లో న్యాయం ఉన్నదో, మీ అమ్మగారు చేసే దాంట్లో న్యాయం ఉన్నదో మీరే ఆలోచించుకోండి. నిజమేగా, ఇట్లా జరిగితే నేను సీనే లెక్క వీధిలో పడాల్సిందేగా, కూలీ పని చేసుకొని బతకాల్సిందేగా. సీనయ్య బాబు, అమ్మవారి ఊరేగింపుకి సమయం అయింది. నవరాత్రులు పూర్తయిన తర్వాత అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని తల మీద పెట్టుకొని గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి ఈ విగ్రహాన్ని కిందకి దింపకుండా ఈ స్థానంలో మీరు కూర్చోవాలి. అమ్మవారిని తల మీద పెట్టుకుని ఊరేగించడం పూర్వజన్మ సుకృతం. ఇలా చేస్తే ఈ జన్మలో మీ కష్టాలన్నీ తీరిపోతాయి. మీరిక్కడ కూర్చున్న తర్వాత మీరు సీనయ్య బాబు కాదు. భక్తులు తమ కోరికల్ని మీ చెవిలో చెబితే ఆ కోరికల్ని ఆ తల్లికి చెప్పినట్టే. ఎంత పరీక్ష పెట్టావు తల్లి. నా కోరిక నా చెవిలో నేనే చెప్పుకోలేనుగా, మరి నా కోరిక ఎలా తీరుతుంది? शरणे त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। गिरि नंदिनि नंदित मेदिनि विश्व विनोदिनि नंदनुते गिरिवर विंध्य शिरोदिनि वासिनि विष्णु विलासिनि।
कुटुम्बिनि भूरि कुटुम्बिनि भूरि कृते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते सुरवरवर्षिणि दुर्धरदर्शिणि दुर्मुखमर्षिणि हर्षरते त्रिभुवनपोषिणि शङ्करतोषिणि इल्विषमोषिणि घोषरते तनुजनिरोषिणि दितिसुतरोषिणि दुर्मदशोषिणि सिन्धुसुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते आई जगदम्ब मदम्ब कदम्ब वनप्रियवासिनि हासरते शिखरि शिरोमणि तुङ्ग हिमालय शृङ्गनिजालय मध्यगते मधु मधुरी मधुकैटभभञ्जिनि कैटभभञ्जिनि रासरते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते आई शतकण्डविखण्डितरुण्डवितुण्डितशुण्ड गजाधिपते रिपुगजगण्ड विदारणचण्ड पराक्रमशुण्ड मृगाधिपते निजभुजदण्ड निपातितखण्ड विपातितमुण्ड भटाधिपते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते అమ్మా మీరందరూ ఇక్కడే ఉండండి. ఎవరికైనా కోరికలు గాని కష్టాలు గాని ఉంటే వారు మాత్రమే వచ్చి ఆ కోరికల్ని కష్టాల్ని అమ్మవారికి విన్నవించుకోండి. ఏకంగా అమ్మవారి అవతారాన్ని ఎత్తాడు. అతని చెవిలో ఏది చెప్తే అది నిజమవుతుందంట. నేను కూడా వెళ్ళి సీనయ్యని అపార్థం చేసుకుని పాపం చేశానని చెప్తే నా పాపం పోతుందేమో. సీనయ్యతో కలిసి జీవించాలని చాలా కోరికగా ఉందని చెప్పుకుంటే నా ఆశ తీరుతుందేమో. అవును, ఇక ఆ దేవతే మమ్మల్ని కలపాలి. పద్మావతి,
నీ కోరిక కూడా అమ్మవారికి విన్నవించాలనుకుంటున్నావు కదా, ఎల్లు. ఈసారి నువ్వు పోయి నీ మనసులోని కోరికని అమ్మవారికి విన్నవించుకోనరా.